ఏంటండి ఇది? పెళ్ళై ఇంతకాలమైనా చిన్ని కృష్ణరాజు సిలుపు చేస్తాలేంటి? ఇకనైనా మానుకోండి. నేను చిన్ని కృష్ణుడా? అందరూ నన్ను రామయ్య, రఘురామయ్య, కోదండ రామయ్య, ఏగంటి రామయ్య అని పిలుస్తారే, మరి నీవేమిటి చిలిపి కృష్ణుడు, చిన్ని కృష్ణుడు అని? మరి ఇలా చేస్తే కృష్ణుడు అనక ఏమంటారు? సరేలే, ఈదిలో రామయ్య, ఇంట్లో కృష్ణయ్య. నీ సంగతి నాకు తెలీదా? కాస్త చనువు దొరికితే చాలు, చప్పును ఒళ్ళో దూరిపోతారు. పేరుకు మాత్రం పెద్ద రామయ్య. ఏం చేయను, ఏం చెయ్యి. ఆ దేవుడు ప్రసాదించిన వరానివి నువ్వు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాది. తరతరాలు తిన్నా తరగని ఆస్తి, అంతస్తు ఉంది. సేవలు చేయడానికి కావలసిన వారు ఉన్నారు. ఇన్ని ఉన్నా నీ కడుపున ఒక్క కాయలేదే అన్న బాధ నాలోనే కాదు, నీలోనూ దాగి తెలుసు. ఏమండి, దైవం లాంటి భర్త మీరు. తల్లిదండ్రులు లేని కొరత తీరుస్తున్నారు, తోబుట్టువులు మరిపిస్తున్నారు. అలాంటిది మిమ్మల్ని సంతోషం పెట్టలేని నిర్భాగ్యురాలండి. 10 మందిలో మీ గౌరవం కాపాడలేని దురదృష్టవంతురాలు. నన్ను క్షమించండి. లేదు సుగుణ, లేదు. ఇది నీ తప్పు కాదు. ఏనాడు చేసుకున్న పాపమో నా పాలిట శాపమై నన్ను పీడించుతున్నది సుగుణ, నన్ను పీడించుతున్నది. ఏమండి, నేనేనండి మిమ్మల్ని వేధిస్తున్నాను. నేనే మీ యాగంటి సమస్తాన్ని పట్టిన రాక్షసిని, మీకు పట్టిన దయ్యాన్ని. నేనే మిమ్మల్ని వేధిస్తున్నాను. నా కూతురు చంపేయండి. ఏమిటి సుగుణ, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈరోజు చాలా కొత్తగా ఉంది. నేను అడిగే ప్రతి ప్రశ్నకు నీ సమాధానం క్లుప్తంగా, కటువుగా ఉంది. ఎప్పుడు చిరునవ్వు చిందే నీ మోములో ఈనాడు నిరాశ నిస్పృహలు తొంగిస్తున్నాయి. ఎందుకు సుగుణ ఇలా మారిపోతున్నావు? ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తే చెప్పు సుగుణ, తిద్దుకుంటాను. అందుకు నీకు క్షమాపణ చెప్పడానికి. లేదు సుగుణ, లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకగలను, నువ్వు లేకుండా నేను జీవించగలను. జీవించలేను సుగుణ, జీవించలేను. ఈ యాగంటి సమస్తానానికి మచ్చ తేలేను, చిత్తు పెట్టుకోలేను సుగుణ. అయ్యో భగవంతుడా, ఏమిటి విష పరీక్ష, ఏమిటి ఘోర పరీక్ష? ప్రేమ అనురాగాలు పంచి, మమత అనురాగాలు కురిపించి, నన్నే సర్వంగా భావించే ఈ దైవానికై శిక్ష. కోరుకుంటే కొండంత భారానైనా తీర్చే ఆ దైవానికై శిక్ష. వేడుకుంటే వేలాది మంది పలుకులు తీర్చే ఈ దైవానికై శిక్ష. నేను భరించలేను స్వామి, నేను భరించలేను స్వామి, నేను భరించలేను స్వామి, నేను భరించలేను. చూడా ఇంకొచ్చి అయ్యా శివయ్య, ఏమిటయ్యా ఇదంతా? అయ్యా శివయ్య, ఏమిటయ్యా అంతా నీ లీల మహిమ? అయ్యో భగవంతుడా, అరే ఎక్కడున్నారా? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ
హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ జాపా నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ భవ వేద సారా సదా నిర్వికార భవ వేద సారా సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధువే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నన్ను మించిన శక్తి ఏదో వచ్చింది. పార్వతీ పరమేశ్వర ఏమైంది సుగుణ? అసలు ఏమైంది? ఏమోనండి, కడుపు నొప్పి ఉన్నట్టుండి వచ్చింది. సరే, తగ్గిందా సుగుణ? తగ్గిందా? పర్వాలేదండి, పర్వాలేదు. అయితే విశ్రాంతి తీసుకుందురా. దేవుడు అబ్బా ఇవాళ నాకు పండగే. పండగ స్వామి రంగ ఎరగలేస్తా. నాయుడోరింటి కాడ నల్ల తొమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే నాయుడే మన్నాడే పిల్ల చెట్టు కాడ ఈ సాగల మనం చూశారు, చాలా గొప్పదండే. ఎందుకంటే ఇల్లుగా పొద్దున ఈ బజార్కి వెళ్తే ఈ తమ్మ కోటిరెడ్డి గారు నా ఈ ఊతకరా అంటారు. పొద్దున ఈ బజార్కి వెళ్తే పొద్దున ఈ బజార్కి వెళ్తే ఉన్నాడు పండ్రంగి సేతయ్య గారు నా రుద్దరా అంటాడు. ఈయన గారికి రుద్దాలంట, ఆయన గారికి ఉతకాలంట. అయినా ఈ సాకల పని చూశారే, చాలా గొప్పదండు. ఎందుకంటే ఈ ఊళ్ళో మా సుగుణమ్మ గారు చాలా గొప్పదండి, చాలా గొప్పదండి. ఆవిడ గారు ఇంటికి వెళ్తే పిల్లలు బాగున్నారా బాగలేని బాగోగులు అడిగిద్ది, తిన్నారా తినలేదా అని తిండి గురించి అడిగిద్ది. అరే నీ పెళ్ళాం ఏం చేస్తున్నాని పెళ్ళాం గురించి అడిగిద్ది. మహా తల్లండి,
చల్లని తల్లి ఏ తల్లి కన్న బిడ్డో కానీ ఆమె కడుపు చల్లగా ఉండాలండి. ఈ జన్మలో మర్చిపోలేమండి. ఏమిట్రా భీముడు మర్చిపోలేనిది అని నిగ్గదీసేలా మాట్లాడుతున్నావు? ఎవరి గురించే? ఓ ఎవరి గురించో లేదు, నేను చెబుతా. మా తల్లి సుగుణమ్మ గారి గురించి. ఏమిట్రా అంత గొప్ప విశేషం? గొప్ప విశేషమే మరి. నీ ఇంటికి వచ్చానే అనుకో, ఈ భీముడి గాడు ఎంత తింటాడా, ఏం దొబ్బుకెళ్తాడా అని ఒకటే కుక్క కాపలా. అదే మా తల్లి సుగుణమ్మ గారు అయితే పిల్లలు బాగుండారా లేదని పిల్లలు బాగోగులు అడిగిద్ది, భార్య పిల్లలు బాగుండాలని అడిగిద్ది, పిల్లలు చదువుకున్నారని మంచెట్లు అడిగిద్ది. అది ఆమె గొప్పతనం. అబ్బో, అయితే పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అన్నమాట. అన్నమాట ఏందా? ఉన్న మాటే. ఓరి నీ చదువు సంతకెళ్ళా, చదివేస్తే ఉన్నమతి కాస్త పోతుందని మీకు చదువులు ఎందుకురా ఎదవా? డబ్బు దండకే గాని. మరి మా తల్లి సుగుణమ్మ గారు ఏంది అలా అందే? అలా చెప్పిందే. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి దోవలు దొరుకుతాయని చెప్పింది కదా. మరి చెప్పిందిరా, చెప్పకేం చేసిద్ది? ఆమెకు తినటానికి ఉంది, మరి ఉండటానికే ఉంది. ఆమె లెవెల్గా జరిపోయింది. ఒరే నీ లెవెల్కి మరి మీకు చదువులు ఎందుకురా ఎదవా? శెట్టి, ఎంత మాట అన్నావు శెట్టి? మరొక్కసారి ఈ మాట అంటే నీ బుర్ర రామకీర్తన మడితే అనుకున్నావు. ఏం చూసుకోని రాలా మిడిసి పడుతున్నావు? మా తల్లి సుగుణమ్మని చూసుకొని ఏం పిక్కుడా పిక్కు. పీక్కునేది ఏమిట్రా ఎదవా? నా మూతి మీద మీసం పిక్కు. మూతి మీద మేసమా? నేను ఇంకేందో అనుకున్నాను కదరా. ఒరే భీముడా, నేను పీక్కోలేను కానీ అదేదో పీకి ఈ చేతిలో పెట్టు. అమ్మా, నేను పీకిస్తే నువ్వు అతికించుకుందామనా? నీ తక్కువ నా దగ్గర చల్లవలే. చెట్టే, అసలు నువ్వు ఎందుకు వచ్చాక? అబ్బా, అడగాల్సిన మాట ఇప్పుడు అడిగావురా. ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూశాను. అరే, మా దుకాణం దగ్గరకు వస్తున్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారంట? ఏముందిరా, రేపు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అక్కడ రామయ్య గారు గాని సుగుణమ్మ గారు గాని బా దీపారాధన చెయ్యకూడదని మాట్లాడుకున్నారా ఎదవా? శెట్టి, ఈ మాట మరొక్క మాట అన్నావంటే నీ బుర్ర రాంకర్త పడితే అనుకున్నావు. అబ్బా, నేను కాదురా, ఊళ్ళో జనాలు అనుకుంటున్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడగూడనట్టుగా ఆ జనానికి ఎందుకంట? నోరు మూసుకొని బయట నడువా. ఊళ్ళో జనాలు మమ్మల్ని కుక్కలతో సమానంగా చేస్తాం అన్నమాట. అది కాదురా, నేను వచ్చిన కాడి నుంచి ఎల్లో 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 అంటావు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదరా, రామయ్య గారు సుగుణమ్మ గారు దీపారాజనలు కానీ ఏవి చెయ్యకూడదని మాట్లాడుకుంటున్నారని. ఈ మాట అని చెబుతానికి వచ్చావు ఇక్కడికి. నా సంగతి తెలుసా నీకు? ఇంకా కాసేపు ఏడే మాట్లాడావా? రాసుకో. ఏయ్, బల్ల 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 కసుకునేలా నిన్ను నిలుసుకుంటారా? బల్ల 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 నరసింహ స్వామి నిన్ను నలుసుకుంటారా? నలుసుకుంటా 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 మడ్డి కాస్త ఇరిగింది కదరా. మడ్డి కాదు, కొంచెం లేబరా. అబ్బో. ఏమిటండి శెట్టి గారు ఎప్పుడు రావటం? ఇప్పుడే వచ్చానండి. కాకపోతే ఈ భీముడు గాడు సంతలో గొర్రెల నస పెడుతుంటే అయ్యా ఇదిగో ఇక్కడే ఆగానయ్యా.
ఆ భీముడు అమ్మవారు ఏదో పిండి వంటలు చేస్తారు వెళ్ళు. ఇంతైన వంటకము ఇవాళ ఏమిటండి శెట్టి గారు, ఏమిటి విశేషాలు? ఏముందండి, వ్యాపారానికని తమ దగ్గర అప్పుగా తీసుకున్న రొక్కం ఇచ్చిపోదామని వచ్చానండి. దానికి అంత తొందర వచ్చిందా? తర్వాత ఇవ్వచ్చు కదా. అమ్మమ్మ, అవసరానికి తీసుకున్న అప్పు కాటికాడ పిండాకుడు లాంటిదండి. ఎప్పుడు చెయ్యాల్సిన పని అప్పుడు చెయ్యకపోతే 7 ఏళ్ల నాడు శని వెంట పడుద్దని శాస్త్రం ఉందండి. ఎందుకయ్యా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తే నా పని నా బాధ్యత కూడా తీరుతుంది. అయ్యా, ఇదిగో మీ డబ్బులు. అంటే శాస్త్రాలతో జీవితం ముడిపడి ఉందంటారా శెట్టి గారు? ముడిపడి ఉందా అంటారేమిటి రామయ్య గారు? చెబుతాను వినండి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సర్జనుండు పలుకు సల్లగాను, కల్చు మోగినట్లు రామయ్య గారు, కల్చు మ్రోగినట్లు కనకమ్ము మ్రోగునా, విస్పదాభిరామ వినురవేమ అన్న నీతి వాక్యములు తమరు వినే ఉంటారు. తమరికి ఈ ఊళ్ళో ఉన్న పెద్దలకి తేడా ఏమిటో ఇందులోనే తెలుస్తుందండి. ఆహా, కాస్త పొగడతలు ఆపి అదేదో కాస్త నిజం చెప్పండి. నిజం చెప్పక అబద్ధం చెబుతానండి. అయ్యా, మీరు మేము చిన్ననాటి స్నేహితులం కాబట్టి మీరు ఏమి అనుకోనంటే ఒక్క విషయం చెబుతానండి. అదేమిటో కాస్త నిజం చెప్పండి. ఏముందండి, మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అక్కడ తమరు పూజలు కానీ పునస్కారాలు కానీ తమరు చెయ్యకోకుండా ఉంటే బాగుండని జనాలు అనుకుంటారు. కారణం తెలుసుకున్నారా శెట్టి గారు? కారణం అంటే గాడిపత్త నా చెప్పింది. కారణం ఏముందండి, తమరికి ఎందుకులండి ఈ లోకులు కాకులు లాంటి వాళ్ళు ఏదో ఒకటి చెబుతుంటారు. పానీ రామయ్య గారు ఎందుకు ఏదో కాస్త నిజంగా చెప్పండి. చెప్పక తప్పేదట్లేదుగా. సరే, ఏమండి, రేపు దేవీ నవరాత్రులకు తమరు పూజలు పునస్కారాలు చెయ్యరాదని, ఎందుకంటే తమరికి పుత్ర సంతానం కలగలేదు కదండి, అర్హులు కాదంటున్నారయ్యా. నీకేమైనా పిచ్చెక్కిందా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడవైతే ఇలాగా మాట్లాడవు. కాస్త కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డేమైనా తింటున్నావా? మనిషి అన్నాక కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా. ఓ అబ్బో, అది ఉండబట్టే అక్కడ విన్నాను, ఇక్కడికి వచ్చి మురిగాను. నీకులాగా విన్న విషయాలు మరుగున పెట్టి మాయం చేశామా ఏమిటి? అబ్బో, నీ వాగుడు ఇంతసేపు చిన్ననాటి స్నేహితుడు అని ఉపేక్షించాను. మర్యాదగా బయటకు వెళ్ళు. వెళతామండి, వెళతాము. ఎంట్రుకలున్నమ్మ ఏ కప్పు పెట్టినా అందంగానే ఉంటుంది. తమరు పెద్దవారు, ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మరి ఏసావులే ఓడి సామెతలు ఇక్కడ నడుస్తామండి, నడుస్తాము. తమరు ఈ గ్రామానికి మున్సిపు గారు కదా, తమరు చెప్పిన తర్వాత తప్పుతుందా? పొద్దున్నే లేచి ఏ శనిగాడు మొఖం చూసాను ఏను శాతం నానా మాట్లాడాల్సి వెళ్తున్నామండి. వెళ్తున్నా నాలుగు తెలుస్తా వెళ్ళు. రామయ్య గారు, ఆ చెట్టి గారి మాటలేమి పట్టించుకోకండి. పట్టించుకొని బాధపడతాం. మైక్లో లాగలేదు అసలు. ఏంది లాగేది? ఏంది బయటకు వచ్చేది? పెట్ట వారికి అసలు లాగలేకపోతే ఏంది, అది ఏం పెడతాం? ఏంది మనుషులు వాళ్ళు ఏం చెబుతారు? రే అరవకుండా మాట్లాడు. ఏదో అసలు అయ్యా, ఆ చెట్టి గారి మాటలు పట్టించుకోకండి. పట్టించుకొని బాధపడటానికి ఏముంది మున్సిపల్ గారు? ఈ గ్రామానికి అధికారి మీరు. ఈ గ్రామం అభిమానంతో నన్ను పెద్దగా గౌరవిస్తాం. ఆచార వ్యవహారాలు పట్టిపోవాలి మనం, అంతేగాని పెద్దలమైనంత మాత్రాన ఆచారాలు తప్పుతామటండి. ఏమి ఆచారాలండి? మంచి మానవత్వం లేని ఆచారాలను పెట్టుకొని చెడుని అంటించుకున్నట్లుంది, కానీ ఇది ఏమి బాగోలేదండి. చూడండి మున్సూబ్ గారు, ఏమిటో కానీ
పెళ్ళై ఎంతకాలమైనా భగవంతుడు ఇంకా సంతానాన్ని ప్రసాదించలేదు. సంతానం లేని వారు పేరంటానికి అనర్హులని పురాణాలు ఘోషిస్తున్నాయి. మీ బోటి పెద్దలు చెబుతున్నారు. అవి పాటించాలి కదటండి మనం. ఏమో రామయ్య గారు, ఆస్తి అంతస్తు అన్ని యోగ్యతలు ఉన్న వారికి ఆ భగవంతుడు సంతానాన్ని ఇవ్వడు. ఏమీ లేని నిరుపేదలకు సంతానాన్ని ఇస్తాడు. ఆ దేవుడికి కూడా న్యాయం ధర్మం లేదు. చూడండి, కావాలని కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది అధికారం. అలాంటి అధికారం కోసం ఈ ప్రజల అభిమానాన్ని పోగొట్టుకోలేనాయి. చూడు రామయ్య గారు, బజారులో ఏదో 4 కుక్కలు మురిగినంత మాత్రాన ఈ గ్రామంలో దేవునికి పూజలు పురస్కారాలు సంబరాలు జరిపించకపోతే ఈ గ్రామం గ్రామంగా ఉండదు, కలుషితమై మట్టి కొట్టుకొని పోతుంది. అంతా ఈశ్వర మహస్యం. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. రామయ్య గారు, మీరు ఈ గ్రామానికి ఎన్నో సేవలు అందించారు, దాన ధర్మాలు చేయించారు, దేవాలయాలు కట్టించారు, దేవుళ్లకు పూజలు ఏటా జరిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ పూజా కార్యక్రమాలు జరిపించకపోతే అమ్మవారు సహిస్తారా? ఇంతకంటే ఏం చేస్తుంది? పుత్ర సంతానం లేని దానికంటే పెద్ద శిక్ష విధిస్తుందా? విధించనివ్వండి. లేదు, నీకు సంతానం ఇస్తుంది, తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పూజా కార్యక్రమాలు చేయనంటున్నారు కదా. ఈ ఊరి వారు మీకంటే పూజల పురస్కారాలు ఎవరూ చేయలేరు కనుక ఆ సంతానం తప్పకుండా ఇస్తుంది, సంతానం కలుగుతుంది. అదే జరిగితే అంతకంటే మహాభాగ్యమా? సుగుణ సుగుణ, రామయ్య గారు మాటలో పడి మర్చిపోయాను. వస్తున్నానండి. మధ్యగా కాఫీయా? ఏమి వద్దండి, నేను ఈ గ్రామానికి అధికారినైనా నేను మనిషినే కదా, అజీర్తిగా ఉంది కొంచెం, ఏమి వద్దండి. సరే సుగుణ, మాట్లాడుతుండండి, చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తానండి. నమస్కారం అండి మున్సిబ్ గారు, ఏమిటండి విశేషాలు? అమ్మా సుగుణమ్మ, రామయ్య గారు చల్లని తండ్రి. ఈ గ్రామంలో పేదవాళ్ళంతా ఆయనను దేవుడు లాంటి మనిషి అని అంటూ ఉంటారు. చాలా మంచివాడు. అవునండి, తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నారు. నా వల్ల ఆయనకు మనశ్శాంతి లేదు. నా మూలంగా 10 మందిలో తలచించుకుంటున్నారు. ఎన్ని కష్టాలు ముందే వస్తాయని తెలుసుంటే ఏనాడు మరణించి ఉండేటోడు. ఏమిటో పిచ్చి మాటలు! మనిషి చచ్చిపోయి సాధించాలనుకోవడం అవివేకం, మరణించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మరణం కన్నా వేరే మార్గం లేదండి. ఆపు నీ పాడు ఆలోచన. నీవు చనిపోతే రామయ్య గారు బ్రతకగలడా? నీవు లేనిదే అతను జీవించగలడా? మరి ఏం చేయమంటారు? నా మొహం ఎలా చూపించను, ఎలా ఓదార్చును? నీకేం భయం లేదు, నువ్వు నిశ్చింతంగా ఉండు. నీ బాధను నీలోనే దాచుకొని రామయ్య గారికి అర్థం కాకుండా దుఃఖపెట్టాలి. ఆయన్ని ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. అవును, ఆయన సుఖమే నా సుఖం. కావాలనుకుంటే ఆయన కోసం ఎంత బాధనైనా దిగమింగుతాను. అదే అలా ధైర్యంగా ఉండాలి. ఉంటాను. కావాలనుకుంటే ఆయన కోసం ఎంత త్యాగానైనా చేస్తాను. శబాష్, ఇప్పుడు మంచి సుగుణం అనిపించావు. నేను వెళ్ళి ఆచార్య గారిని పంపిస్తాను. అతను ఏదైనా మార్గం చూపించవచ్చు. వస్తా.
సుగుణ అలా ఉంది. ఏది ఏమైనా ఆమెకు ఈ విషయం తెలియకూడదు. ఆమె బాధ నేను చూడలేను. ఆమె ఏడిస్తే నేను భరించలేను. ఎలాగైనా సుగుణను సుఖపెట్టాలి, ఆనందపరచాలి. సుగుణ, సుగుణ, ఆ? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను కదండి. లేదు, చాలా మెత్తగా ఉన్నావుగా. అవును. మీ అమ్మా నాన్న గుర్తుకొచ్చారా? అవునండి, అమ్మా నాన్న గుర్తుకొచ్చారు. అందుకే కాస్త బాధగా ఉంది. అరే, మీరేంటి ఇలా ఉన్నారు? నేనా? అబ్బే, మామూలుగానే ఉన్నాను. లేదు లేదు, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదా. అవును, నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంత ప్రశాంతంగా ఉన్న అమ్మాయి నాకు భార్యగా రావటం నా అదృష్టం సుగుణ. మీలాంటి మంచి మనసు కలిగిన మనిషి నాకు భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం. లేదు సుగుణ, ముమ్మాటికి ఇది నా అదృష్టం. అంత గట్టిగా చెప్తున్నారు, ఎలా? పండు వెన్నెలలో నిండు పున్నమల పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న నీ అందం నాకు బంధం వేసింది. జీవితాంతం నన్ను బందీని చేస్తుంది. అబ్బో, తలుపుల వడిలో నన్ను ఖైదీని చేస్తుంది. మమతల గుడిలో వాలిపోవాలనిపిస్తుంది. ఈ రోజేంటి అయ్యగారు ఇంతగా మాట్లాడుతున్నారు? ఇంత లేదు, ఇద్దరం లేదు, ఇది పచ్చి నిజం సుగుణ. చాలే ఊరుకోండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవీనా నేను ఆపను. ఎందుకో తెలుసా? మల్లె కంటే మధురమైన, అమస కంటే చున్నతమైన కదలిక నీ మేనిలో ఉంది గనక. అబ్బో, ఈ రోజు ఏంటి అయ్యగారు కవిగారయ్యారే? పాలరాతి బొమ్మలా మెరిసిపోయే నీ అందం చూస్తుంటే నాలో కవిత్వం జాలువారుతుంది. తామర రేకుల్లా తిరిగిపోయే నీ కళ్ళు చూస్తుంటే నాలో కవిత్వం పెళ్ళిబూగుతుంది. హాయిగా ఉంటుంది సుగుణ. అంత హాయిగా ఉంటుందా? అవును, నీవు లేకుంటే ఈ రే అంతా చీకటి. నీవు నా పక్కనుంటే హాయిగా ఉంటుంది. నీ కళ్ళలో మెరిసే వెలుగు ఈ ఇళ్ళంతా కాంతి కిరణాలై విరజిమ్ముతుంది సుగుణ. ఎన్ని సిగ్గు మల్లె పూలలో ఎన్ని పిలుపులు ఎన్ని మల్లెపూలు తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. పువ్వు పువ్వులో ఎన్ని రేఖలు పువ్వు పువ్వులో ఎన్ని రేఖలు పువ్వు రూపులో ఎన్ని చూపులు ఆశే నువ్వైతే తెల్లని చీరలు నా చందమామ తెల్లని చీరలు నా చందమామ
కాంతులు సృష్టి సృష్టికి ఎన్ని మార్పులు నిన్న రేపుకి ఎన్ని చేర్పులు నిన్నే నువ్వైతే నేడే నేనవుతా నేనే నువ్వవుతా తెల్ల తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడే చందమామ చూసిందల్లా ఇమ్మంటాడే చందమామ